వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. అయ్యవారికి అపశకునం ఎదురైతే శిష్యులకు శూలాల పోటు తప్పదన్నట్టు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు కీలక నేతల పరిస్థితి అలాగే ఉంది. అసెంబ్లీలో గెలిచాం, లోక్సభలో నెట్టుకొచ్చామనే ధీమాగా ఉన్న నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే సిద్ధాంతాన్ని నమ్మే సీఎం రేవంత్ మున్సిపల్ ఎన్నికలను కేవలం స్థానిక పోరుగా చూడటం లేదు, అది తన 2 ఏళ్ల పాలనకు ప్రజలనిచ్చే తీర్పుగా భావిస్తున్నారు. అందుకే ఫలితాల్లో తేడా రావద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అసలు సీఎంకు ఎందుకు అనుమానం వచ్చింది? ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది? ఇల్లు గెలిచి రచ్చ గెలువు అన్నారు పెద్దలు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రచ్చ గెలిచినా సరే ఇంటి పోరులో ఏమాత్రం తేడా రాకూడదని భావిస్తున్నారు. ఓటు చిన్నదైనా గెలుపు పెద్దది కావాలి అన్నదే ఆయన సిద్ధాంతం. వార్డు సభ్యుడి నుండి పార్లమెంటు సభ్యుడి దాకా రేవంత్ రెడ్డి దృష్టిలో ఎన్నిక ఏదైనా వ్యూహం ఒక్కటే. అయితే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎంకు ఎక్కడో చిన్న అనుమానం మొదలైందట. అదే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో వణుకు పుట్టిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ లైట్ తీసుకోవటం అనే మాట లేదు. వార్డు సభ్యుడైనా పీఎం అయినా నాకు ఒక్కటే, దేన్ని తేలిగ్గా తీసుకోను. ఇది సీఎం రేవంత్ రెడ్డి నైజం. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న ఎన్నిక కదా అని నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఫలితం తారుమారైతే తలరాతలు మారిపోతాయని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రికి తన పార్టీలోని కొందరు మంత్రులు కీలక నేతలపై ఎక్కడో ఒక అనుమానం ఉందనే చర్చ గట్టిగా నడుస్తోంది. కంచే చేను మేసిన చందంగా సొంత పార్టీ నాయకులే ప్రత్యర్థులతో చేతులు కలిపారా లేక నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్న కోణంలో సీఎం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను తెప్పించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఫలితాల్లో తేడా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ సంకేతాలు పంపారు. పదవులు అనుభవించేటప్పుడు లేని ఇబ్బంది పార్టీని గెలిపించేటప్పుడు ఎందుకు అన్నదే రేవంత్ ప్రశ్న. ఓడిపోవడానికి బాధ్యులు ఎవరైనా సరే, అది మంత్రులైనా ఎమ్మెల్యేలైనా సరే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన తేల్చి చెప్పినట్లు గాంధీ భవన్లో టాక్ వినిపిస్తోంది. ఈ ఫలితాలు రేవంత్ రెడ్డి భవిష్యత్తు వ్యూహాలకు దిక్సూచి వంటివి. అందుకే ప్రతి మున్సిపాలిటీని, ప్రతి కార్పొరేషన్ను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా తీర్పు కాంగ్రెస్కు అనుకూలంగా ఉందనేది పైకి కనిపిస్తున్నమాట. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రికి చేరవేసిన సమాచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంటెలిజెన్స్ వర్గాలు కొన్ని కీలక నివేదికలను సీఎం ముందు ఉంచాయట. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు గట్టి సవాల్ విసురుతున్నాయని, కొన్ని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని ఈ రిపోర్ట్స్ సారాంశం. దీంతో అప్రమత్తమైన సీఎం పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ 3 కార్పొరేషన్లు ఇప్పుడు కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. గతంలో ఈ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉండటం, అలాగే బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకోవాలని ప్రయత్నిస్తుండటంతో త్రిముఖ పోరు నెలకొంది. అందుకే రిజల్ట్స్ అటూ ఇటుగా వచ్చే అవకాశం ఉన్న జిల్లాల మంత్రులకు గట్టి వార్నింగ్ వెళ్ళింది. ఒకవేళ మున్సిపాలిటీలో ఫలితాలు తేడా వస్తే అది ప్రభుత్వ వ్యతిరేకంగా ముద్రపడే ప్రమాదం ఉంది. దీన్ని సీఎం సీరియస్ గా పరిగణిస్తున్నారు. 2 ఏళ్ల తర్వాత కూడా మన పట్టు కోల్పోతే ఇక భవిష్యత్తులో ప్రజలకు ఏం సమాధానం చెప్తామని ఆయన మంత్రులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో బీజేపీ హిందుత్వ ఎజెండా, బీఆర్ఎస్ క్యాడర్ బలం మధ్య కాంగ్రెస్ అభ్యర్థులు ఎంతవరకు నిలబడతారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ జిల్లాల బాధ్యత తీసుకున్న కీలక నేతలకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఫోన్ చేసి క్షేత్రస్థాయి పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం వంటివని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం ఉండకూడదని సీఎం నొక్కి చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్లో స్థానిక నాయకత్వాల మధ్య ఉన్న విభేదాలు ప్రత్యర్థులకు కలిసి వచ్చేలా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. కరీంనగర్లో బీఆర్ఎస్ గత అనుభవాన్ని వాడుకుంటూ ఎత్తుగడ్లు వేస్తుంటే బీజేపీ తన సంస్థాగత బలంతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాకుండా తటస్థ ఓటర్లను ఆకర్షించాల్సి ఉంది. కౌంటింగ్కు ముందే ఎక్కడెక్కడ లోపాలున్నాయో సరిదిద్దుకోవాలని హైకమాండ్ ఆదేశించింది. అధికారంలో ఉన్నాం కదా అని అలసత్వం ప్రదర్శిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని సీఎం హెచ్చరికల సారాంశం.
గెలిచే వరకు పోరాడాలి, గెలిచాక పాలించాలి అన్నదే రేవంత్ పాలసీ. అయితే ప్రత్యర్థులు కూడా అంతే బలంగా వ్యూహాలు పన్నుతున్నారు. కేసీఆర్ వ్యూహాలు, కిషన్ రెడ్డి వ్యూహాలను చిత్తు చేసి రేవంత్ రెడ్డి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటారా, లేక ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్టు ఫలితాలు తలకిందులవుతాయా? ఫిబ్రవరి 13న తేలిపోనుంది. అప్పటి వరకు మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతూనే ఉంటాయి.